నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీ మాసఫలాల ప్రోగ్రామ్‌కి స్వాగతం. మనం ప్రతి నెల మాసఫలాల గురించి తెలుసుకుంటున్నాం. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా జూన్ నెలలో రాశి ఫలాలని వివరించేందుకు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అసలు జూన్ నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలను తెలియచేయండి. ధనుస్సు రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు? ధనుస్సు రాశి వారికి లగ్నాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో ఉచ్చులో ఉంటున్నాడు. ఉచ్చులో ఉండడం గౌరవాన్ని ఇస్తుంది, కానీ అష్టమ స్థానంలో ఉండడం కష్టాన్ని ఇస్తుంది. దీని అర్థం ఏంటంటే, మనము ఇతరులకు మేలు చేసేటువంటి పనులలో శ్రమను తట్టుకొని ఎక్కువగా శ్రమపడైనా సరే ఇతరులకు మేలు చేయగలిగితే దానివల్ల వచ్చేటువంటి గౌరవము, అభివృద్ధి బాగుంటాయన్నమాట. ఎక్కువ మందిలో మనం గౌరవాన్ని, గుర్తింపుని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే ఆ గురుడు ద్వితీయాన్ని చూస్తున్నందువలన మాట్లాడే మాటకి విలువ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, చేతిలో ఆడే డబ్బు పెరుగుతుంది. తద్వారా మనం దాన్ని సద్వినియోగం చేయడం ద్వారా ఇంకా అభివృద్ధిని సాధిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మనకి చతుర్థంలో శని సంచారం వలన ఆరోగ్యము, ఆహారము, వాహనములు, గృహము కొంత చికాకు పెట్టే అవకాశం ఉంది. గృహం చికాకుని తొలగించాలంటే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక చేసుకోవాలి. అలాగనే వాహనాలకు సంబంధించిన ఇబ్బంది తొలగించుకోవాలంటే విష్ణుర్ గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకోవాలి. అలాగనే ఆహారానికి సంబంధించినటువంటి చెడ్లను తొలగించుకోవాలంటే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి కృపాకరి అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఈ విధంగా మనం దోషాలని అధిగమించడం కోసం పిల్లలు విద్యా విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది, బద్ధకం పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు ఏం చేయాలి అంటే శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని ఉదయం 5 నుంచి 6 వరకు చేస్తుంటే, అలాగే తల్లిదండ్రులు వాళ్ళు పరీక్ష రాసే సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తుంటే వాళ్ళు అనుకూలమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ శని వృత్తి స్థానంలో దర్శిస్తున్నందువలన వృత్తి విషయంలో కూడా కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఇవి అపార్థాలకు కారణమవుతాయి. తద్వారా ఆ దోషాలను నివారించుకోవడం కోసం బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, రోహిత అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమన్ మమ దేహిభో అనే మంత్రాన్ని జపించుకుంటూ హనుమంతునికి పూజ చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాల నివేదన చేయడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం, ఇవన్నీ కూడా బాగా ఉపకరిస్తాయి. మనకు ఏ పని తలపెట్టినా సరే అది విజయవంతం కావాలి అంటే హనుమత్సరణ చాలా ముఖ్యమైనటువంటిది. ఆర్థిక వ్యవహారాలలో అలాగనే స్వార్థపూరితమైనటువంటి భావనల వలన గౌరవం తగ్గే అవకాశం ఉంది. అందువలన స్వార్థానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతరులకు మనం మేలు చేసేటువంటి ప్రయత్నాన్ని ఎక్కువ చేసినట్లయితే దానివలన ఆర్థిక విషయాల్లో కానీ, వ్యక్తిగత సమస్యల విషయంలో కానీ ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాన్ని దర్శిస్తుండడం మొదలైనటువంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి. విదేశాల నుంచి వచ్చేటువంటి ఏ సమాచారం అయితే ఉందో అది సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంటుంది. అలాగనే మనం పాస్పోర్టు, వీసా మొదలైనటువంటి పనులను ప్రయత్నం చేస్తున్నట్లయితే అవి సిద్ధించే అవకాశం ఉంది. అయితే అవి సిద్ధించడంలో ఇంకా సౌలభ్యం పెరగడం కోసం మనం తప్పనిసరిగా శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని ఉదయం 5 నుంచి 6 వరకు చేయడం ద్వారా ఆ కార్యాలలో విజయాలు తొందరగా సాధించగలుగుతాం. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, కానీ దూర ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్త కూడా అవసరం. ఆ జాగ్రత్తతో పాటుగా గౌతమ గచ్చ గౌతమ శీఘ్రం త్వం ప్రయాణం సత్ఫలం కురు అనేటువంటి మంత్రాన్ని జపించుకున్నట్లయితే ప్రయాణంలో ఇబ్బందులను అధిగమించగలుగుతారు. అలాగనే మార్గబంధు స్తోత్రం అని ఒకటి ఉంది. ఆ స్తోత్రాన్ని శివస్తోత్రం అనమాట, అప్పయ్య దీక్షితుల వారు దాన్ని రాశారు. ఆ మార్గబంధు స్తోత్రాన్ని కనుక చదువుతున్నా లేకపోతే వింటున్నా చాలు. అంటే ప్రయాణం చేసే సమయంలో అది మనం ఆన్ చేసుకుని వింటూ ఉండడం అనమాట. వింటూ ప్రయాణం చేసినట్లయితే అది చాలా మేలు చేస్తుంది. మార్గంలో అదే బంధువు అనమాట. అంతేకాదు మనకి ఆధ్యాత్మిక మార్గంలో కూడా అభివృద్ధికి అది కారణమవుతుంది. అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేటువంటి వారు వాహనం నడిపేటప్పుడు కాకుండా ఇంట్లో రోజు వినొచ్చు.
వాహనం నడిపేవారు వాహనం నడిపే సమయంలో కూడా వినొచ్చు. ఇలా భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను 2 రకాలుగా ఉపకరించేటువంటి స్తోత్రం మార్గబంధ స్తోత్రం అనమాట. ఆ విధంగా పరిచయం ఉన్నటువంటి వారి యొక్క పరిచయాలను కాపాడుకుంటూ ఉండడం మంచిది. అలాగనే పెళ్లి సంబంధాలు మొదలైనటువంటివి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా పరిచయస్తుల ద్వారా ఏర్పడినటువంటి అనుబంధాలను మాత్రమే మనం పెంచుకుంటే అది భవిష్యత్తులో కూడా మేలు చేస్తుంటుంది. అలాగే ఆస్తి వివాదాల విషయంలో పరిష్కారానికి మనం జన సహకారం తీసుకోవడం మంచిది. అలా తీసుకునేటప్పుడు గౌరవం అంటే గురుడు ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళు, గౌరవం ప్రధానంగా కలిగిన పెద్ద మనుషులతో మనం ఆ పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కొంత అప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం ఉన్నందువలన జాగ్రత్తగా ప్రవర్తించాలి. ప్రజలతో చాలా సాన్నిహిత్యంతో వాళ్ళకి ఉపకరించేలాగా ప్రవర్తించాలే తప్ప వాళ్ళని దండించేలా ప్రవర్తించకూడదు. వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. అలా చేసినట్లయితే ఎక్కువ నష్టం కలుగుతుంది. అలాగనే ఆరోగ్య విషయంలో, అలాగే జీర్ణ సంబంధమైనటువంటి సమస్యల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆహారాన్ని ఉదయం 9 లోపల తీసుకోవడం, సాయంకాలం 5 లోపల తీసుకోవడం, రాత్రి 9ంటికిలా నిద్రపోవడం మొదలైనటువంటి నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోగలుగుతాం. అలాగనే ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి. అలా అని ఆకలి వేయకుండా మనకి ఎప్పుడో సాయంత్రం వేసిందంటే కాదు. ఉదయం 9 లోపల ఆకలి వేసేలా చేయాలి. ఎలా చేస్తాం అది? అంటే ఉదయం వ్యాయామము, ప్రాణాయామము మొదలైనటువంటివి ఆచరించడం ద్వారా, అలాగే ఉదయాన్నే రాగి చెంబులో నీళ్లు తాగడం ద్వారా, ఆ రాగి చెంబులో నీళ్ళు ఎలా తాగాలి? రాత్రి వేళ మారేడు దళము, తులసి దళము అనేటువంటివి దాంట్లో వేసి ఆ నీళ్లు తాగాలన్నమాట. అలా తాగడం ద్వారా మనం తొందరగా శరీరాన్ని ఆహారానికి తగినట్టుగా తయారు చేసుకోగలుగుతాం. అలాగనే మన ఆలోచన సరళి మేలు చేయడం కోసం దత్తాత్రేయ స్వామి వారిని జపించుకోవడం మంచిది. శ్రీ దత్తశరణం మమ అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది అనమాట. ఈ విధంగా మనం చేసినట్లయితే ఎక్కువ మేలు పొందగలుగుతాం. గురుగారు, మరి ఈ ధనుసు రాశి వాళ్ళు అతి ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలు, దానాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ధనుస్సుకి అధిపతి గురుడు కాబట్టి శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని ఉదయకాలం 5 నుంచి 6 వరకు చేయడం. అలాగే శనగపప్పు, పసుపు, మామూలుగా శనగలు నానబెట్టాలి ఫస్ట్. నానబెట్టే ముందు వాటిలో పసుపు కూడా వేయాలి. వాటిని మనం నివేదన చేయడం, శివుడికి పూజ చేయడం, ఆవులకు పెట్టడం మొదలైన చర్యలన్నీ కూడా మేలు చేస్తాయి. అలాగనే మనకు పెద్దలు, గురువులు వాళ్ళని గౌరవించడం, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం, వాళ్ళకి ప్రదక్షిణాలు చేయడం ఇటువంటివి చాలా మేలు చేస్తాయి. అనవసరం ఖర్చులు తగ్గించుకోవడం, మనం దాన ధర్మాలకి దాన ధర్మాలకి ప్రాధాన్యం ఇవ్వడం అనేటువంటిది మేలు చేస్తుంది. గురుగారు, ధనుసు రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా, డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన పరిహారాలు విన్నారుగా. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ప్రతి రాశి గురించి గురువు గారు చాలా చక్కగా వివరించారు. అవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. మీ రాశికి చక్కని పరిహారాలు తెలుసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.